బాబు మీ ఛానల్ పేరేంటి? పరేషన్ బాయ్స్. ఆయన పేరేంటి? ఇమ్రాన్ అన్న. నీకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వనా? కళ్ళు మూసుకో ఒకసారి. బాబు ఎందుకు వచ్చావు? అదే నిన్నటి నుంచి చెప్తుండే మా సర్ప్రైజ్ ఉంది అని నాకు కూడా ఏమో చెప్పలేదు, ఇదని తెలిసింది. ½ అవర్ షోలో ఎక్కువ ఇమ్రాన్ అన్న అని చెప్తున్నారు. అసలు ఇమ్రాన్ అన్న ఏంటి అసలు ఒకసారి ఈ కెమెరా ముందు సుమన్ టీవీలో మీ షోలో ఒకసారి తెలుసుకుందామని చెప్పి మా టీవీకి చెప్పాను. ఇమ్రాన్ గారు ఎలా అనిపిస్తుంది? బబ్బు చిన్న ఏజ్ లోనే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్. నా లైఫ్ కి కూడా ఒక గ్రోత్, నాకు ఒక లక్. వాడు ఏ రోజైతే నాకు కలిసిండో ఆ రోజు నుంచి నాకు ఒక లక్ నేను ఏ పనైనా వాని చెప్పా కానీ వాని చేయికి ఫస్ట్ ఇచ్చే చేస్తా. అంటే చిన్న ఏజ్ లోనే డబ్బులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్న, ఎలా లెక్క పెట్టాలి అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు. కౌంట్ చేసి అంటే ఇవ్వండి. లే అన్ని తెలుసు నా గూగుల్ పే నుంచి. చాలా గ్రేట్. అమ్మ ఏం చెప్తారు? ఇమ్రాన్ వచ్చారు ఈ షోకి. ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నా అంటే బబ్బు నేను దానికి కారణం ఇమ్రాన్. బ్యాగ్ లా చూసుకుంటే మేము పడే కష్టం చాలా హెవీగా ఉండే. అంటే రియల్ గా ఎట్లా నేను ఓలా ఊబర్ నడుపుకొని వచ్చి వీనికి తీసుకొని మేము పోయి రోడ్ మీద కార్లో కెమెరా పెట్టుకొని ఆ పైసలతోని నేను డీజిల్ వేపించి ఏసీ పెట్టి ఒక అబ్బాయిని కూర్చోబెట్టి ఏసీ ఆన్ చేసి మేము పోయి రోడ్ మీద వేస్తుండే. ఇప్పుడు మా అవతారం కూడా బాగాలేకుండే. ఆ సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటా ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం. బాబు ఇమ్రాన్ గారితో ఎలా ఉంటది బాండింగ్ నీకు? గత 5 సంవత్సరాల నుంచి నాకన్నా ఇమ్రాన్ తో ఎక్కువ బాండింగ్. వాడికి ఎక్కువ కోపడుతుంటారా నీలాగా, లేకపోతే చాలా జోవియల్ గా ఫ్రెండ్లీగా ఉంటారా? కోపం ఎక్కువ, మంచిగా ఫ్రెండ్లీ ఉంటాడు. అలా ఉండబట్టి ఈ రోజు ఇలా ఉన్నాడా? బబ్బులో నచ్చ మీకు ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? అన్ని ఇష్టం అన్న. అంటే వీళ్ళ చాలా అవతారాలు ఉన్నాయి, అది మనం ఏది చెప్తే అది చేస్తాం. అంటే ఒకసారి చూపిస్తే చాలు ఇక చేసేస్తారు. నేనే షాక్ అవుతా వీనికి ఇన్ని టాలెంట్లు ఉన్నాయా అని. మీరు అన్నారు ఒక మాట, ఓలా ఊబర్ లో వెళ్ళి పెట్రోల్ పోసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి, మా అవతారాలే వేరని. ఇప్పుడు నాకు ఎడిపిజం అనుకుంటారా? ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఇమ్రాన్ భాయ్, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థమైంది మీకు? లైఫ్ అంటే ఏం లేదన్న, పైసలు ఉన్నప్పుడు అందరు ఉంటారు, పైసలు లేనప్పుడు ఎవరు ఉండరు. మనం కష్టపడితేనే లైఫ్ లో ఒక సక్సెస్ అనేది ఉంటుంది. కష్టపడాలా, ఎంజాయ్ కూడా చేయాలన్న. ఒకటే దాని మీద మనం ఫోకస్ పెట్టుకొని అది నాకు అయితలేదు అని దాని మీదనే ఫోకస్ పెట్టి డిప్రెషన్ లో పోవడం కరెక్ట్ కాదు. లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా మనం మంచిగా ఉండదు అన్న. ఒక మనిషికి పైసలు లేవు అంటే మంచి నిద్ర ఉంటుంది, పైసలు ఉంటే నిద్ర ఉండదు, రోగాలు ఉంటాయి. సో ఏంటంటే ఓలా ఊబర్ నడుపుకున్నా నేను ప్రశాంతంగా అనుకుంటున్నాను. ఇప్పుడు టెన్షన్లు ఎక్కువ, వర్క్ ప్రెషర్ ఎక్కువ, అట్లా అయిపోయింది. పెళ్ళైందా ఇమ్రాన్ భాయ్? పెళ్ళైంది. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు. త్వరలో ఇంకొకరు వస్తారు. హ్యాపీ లైఫ్ ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ అంతా, లేకపోతే చాలా ఇంకా అంటే వేరే బిజినెస్ ప్లాన్ చేస్తున్నా. నేను ఏం చేసినా ఇంకొక 10% అయితే ఖచ్చితంగా ఉంటది. కింద నుంచి ఇలా అంటున్నాడు నాతో, బబ్బు 20 చెప్పు అన్నా అని. అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతుంటారు మీ సక్సెస్ ని? ఒక టైంలో అందరు తిట్టేటోళ్ళు ఇలా మమ్మీకి నా గురించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా మెయిన్ మమ్మీ, ఏది ఉన్నా మా మమ్మీ తర్వాత అన్ని. సో అందుకనే ఆ మమ్మీల కోసం ఈ షో అమ్మకి ప్రేమతో. నెక్స్ట్ మీరు ఎప్పుడు రాబోతున్నారు అమ్మతో? వస్తాను. సో ఇప్పుడు ఈ షోలో మాటిస్తున్నారు, అమ్మకి ప్రేమతో షోకి రాబోతున్నారు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడించకూడదు ఇమ్రాన్ గారిని. మా మమ్మీకి హిందీ వచ్చు, తెలుగు రాదు, అర్థమైతుంది కానీ మాట్లాడలేదు. కానీ నేనే ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. మా డాడీని పట్టుకొని వస్తాను, డాడీ షో పెట్టారు. నాన్నకి ప్రేమతో ఉంది ఆల్రెడీ. ఇమ్రాన్ జోక్ గా అంటలేదు, మీలాంటి వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే వచ్చిన తక్కువ టైంలోనే సక్సెస్ అనే దాన్ని మీరు రుచి చూశారు. చాలా మంది ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్స్ కూడా తెలియాలి అది. సక్సెస్ మాత్రం మీ దగ్గర చాలా ఉంది కాబట్టి తొందరలో ఒక షోలో మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ స్ట్రగుల్స్ గురించి, మీ సక్సెస్ గురించి అందరికి తెలియజేద్దాం. అండ్ ఇప్పుడు ఈ షోలో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు కాబట్టి బబ్బు గురించి, అమ్మ గురించి ఒక మాట చెప్పేసి. వాళ్ళ మమ్మీ ఏంటంటే, నేను లైఫ్ లో నాకు ఒకటి బబ్బుకు ఒక స్టేజ్ కి తీసుకోవాలని నేను అనుకున్నా. ఆ స్టేజ్ కి వాళ్ళ చాలా మంది చాలా విధానంగా మాటలు అన్నారు. వీని లైఫ్ ఖరాబ్ చేస్తున్నా, వీనికి అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, చాలా మాటలు అన్నారు. కానీ వాళ్ళ మమ్మీ ఓన్ పట్టించుకోలేదు. నా నమ్మకంతోని నా దగ్గర పంపించింది. ఎన్నో మాటలు అన్నా కానీ భరించి మేము ఈ స్టేజ్ కి అలా ఉన్నామంటే మెయిన్ ఒక పార్ట్ వాళ్ళ మమ్మీది కూడా మెయిన్. ఎందుకంటే ఆ మాటలు వినలేం, ఎన్నో మాటలు అంటారు. చదువుకోయే అబ్బాయికి ఇట్లా చేయడం ఇదేంది, అవన్నీ పట్టించుకోకుండా నా నమ్మకంతో ఇంకొక అన్నలక నాకు అప్పగిచ్చి నాకు ఈ స్టేజ్ దగ్గర తీసుకొని వచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి. గ్రేట్ అమ్మా.
గ్రేట్. నిజంగా ఇమ్రాన్ భాయ్, తొందరగా మనం ఒక షోలో కలుద్దాం మళ్ళీ. మీ గురించి కూడా చాలా మంది చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. నాకు ఫస్ట్ టైం అంటే వీడికి రావడం అన్న, ఇప్పుడు దాకా మెయిన్ శ్రీప్రద అన్నకి థ్యాంక్స్ చెప్పాలా. అన్న బబ్బుకి లైఫ్ ఇచ్చిన మెయిన్, సో మెయిన్ థ్యాంక్స్ అన్నకి చెప్పాలా. అన్న ఫోన్ చేయగానే నేను ఒకటే అన్న, వస్తా అంటే వస్తా అన్న అంతే అని చెప్పి, ఇవాళ నాకు షూట్ ఉంటే క్యాన్సిల్ చేసుకుని. సూపర్, నిజంగా థ్యాంక్ యూ ఇమ్రాన్ భాయ్.